కార్న్‌ఫ్లోర్‌తో ఇలా స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. వాళ్ళు తిని సూపర్గా ఉంది అని అంటారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే 3 కప్పుల పంచదార బాండిట్లో అయితే వేసాను, పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేస్తున్నాను. స్పూన్తో ఉండలు లేకుండా, ఎక్కడ గడ్డలు లేకుండా మెత్తగా స్మూత్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండిల్ పెట్టి దాంట్లోకి కొంచెం నీళ్లు పోయాలి. ఆ షుగర్లో నీళ్లు పోసి మనము మిక్స్ చేస్తూ ఉండాలి. పాకం అయితే అవసరం లేదు, కరిగిపోతే సరిపోతుంది. మనకు ఫుడ్ కలర్ తీసుకొని ఫుడ్ కలర్లో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా మనకు చక్కెర బాగా కరగబెట్టేసుకున్న దాన్ని సగం అయితే తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ చక్కెర నీళ్ళు కూడా దీంట్లోకే వాడతాము. ఆ వాటర్ కూడా ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ కొంచెంలో మనం ముందుగా రెడీ చేసుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి ఉండలు లేకుండా ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారా, కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ స్వీట్కి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ మంది చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ ఎవరూ చూడట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న నీళ్ళని కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. కొంచెం కొంచెంగా యాడ్ చేసి అంతా మొత్తం ఆ మిశ్రమంలో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. మీకు ఇంకా కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలి అని అంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను, మీకు ఈజీగా చూపించేస్తాను. ఇప్పుడైతే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ స్వీట్లో అయితే, అదే దీనికి మంచి సువాసన, టేస్ట్ కూడా. ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వేసుకోవాలి. ఇది ఫుడ్ కలరు మొత్తం అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. కొంచెమే తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను నేను ఈ ఫుడ్ కలరు. కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను మళ్ళీ. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెయ్యి అనేది యాడ్ చేస్తూ మొత్తాన్ని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఎప్పుడైతే మనకు బాండిల్కి అతుక్కోకుండా అది మనకు వచ్చేస్తుందో, అతుక్కోకుండా ఒక దగ్గరగా వచ్చేస్తుందో, అప్పుడైతే మనకు ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతున్నట్టే. ఇప్పుడైతే ఇంకొక 2 నిమిషాలు అయితే మనకు ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోతుంది కదా, చూస్తున్నారా, ఈ విధంగా గట్టిగా రెడీ అయిపోతుంది. మనము నెయ్యి అయితే ఒక గిన్నెకి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను వేరే బాండిల్లో. ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత గుప్పిడి జీడిపప్పు తీసుకుంటున్నాను. తీసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పుని. చూస్తున్నారా, ఈ విధంగా జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. మిగతా మొత్తం ఈ మిశ్రమంలో వేసేసి మనకు ముందుగా రెడీ చేసుకున్న స్వీట్లో వేసేసి అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెకి నెయ్యి అనేది అప్లై చేసుకొని దాంట్లో అయితే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవడమేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు చూసారు కదా, ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.